తవ్యత్ అనియర్ లో ఉన్నాం కదా. అవునండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓకే, సో మనం లాస్ట్ వీక్ తవ్యత్ అనియర్ ప్రత్యయం నేర్చుకున్నాం. అందులో ఏకవచనం వరకు నేర్చుకున్నాం అంతేనా. రెండిట్లలో స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం ఎలా వాడాలో తెలుసుకున్నాం కదండి. రామః పుస్తకం పఠతి అనేది ఉందంటే రాముడు పుస్తకం చదువుతున్నాడు. దీనికి ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది అనియర్ లో మార్చాలి అంటే మనం తెలుసుకున్నాం కదా, అనియర్ తవ్యత్ అనేది ఖచ్చితంగా కర్మణిలో ఉపయోగించే వాక్యాలు. సో రాముడి చేత పుస్తకం చదవబడాలి అనే అర్థం వస్తుంది. సో రాముడి చేత అంటే రామేణ పుస్తకం పఠనీయం. పుస్తకం అనేది నపుంసకలింగం కాబట్టి పఠనీయం అని వచ్చింది. అలాగే చేసుకుంటున్నారా ప్రాక్టీస్? మనం తెలుగులో అనువదించుకోవాలి అంటే చదవబడాలి అని అనుకోవాలండి. అంతే, కరెక్ట్. ఓకే. అయినాక దీనికి కర్తరి వాక్యం వచ్చేసి మనం ఏమైనా ఏమంటారు, విధిలింగ్ లో అవసరం లేదండి. విధిలింగ్ లో పెట్టుకోక్కర్లేదు, పర్వాలేదు. యాక్చువల్ గా మీనింగ్ మనకు అలాగే అర్థమవుతుంది. బట్ ఇంటర్నల్ గా అది కరెక్టా కాదా అన్నది మరి ఎవరు కన్ఫర్మ్ చేయడానికి లేదు. ఇది విధిలింగేనా కర్మణి విధిలింగా అన్నది ఎవరు కన్ఫర్మ్ చేయట్లేదు, అంటే చేయలేదు. బట్ అనియర్ అనేది ఒక ప్రత్యయం, తవ్యత్ అనేది ఒక ప్రత్యయం. అవి లాస్ట్ టైం మనకి మేడం చెప్పినట్టు, యశోద మేడం చెప్పినట్టు, ఆ ఛందస్సులు మనకి వాళ్ళు 6 లెటర్స్ ఉంటాయా 7 లెటర్స్ ఉంటాయా అనే దాన్ని బట్టి వాళ్ళు ఈ పదాలను వాడతారు. ఇప్పుడు అనియర్, పఠనీయం అని 4 లెటర్స్ వచ్చాయి. పఠితవ్యం అనేది 4 లెటర్స్. బట్ వాళ్ళు వాడే దాంట్లో ఆ ఛందస్సులలో తేడా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు మారుస్తూ ఉంటారు. ఏ ప్రత్యయం వాడితే అప్రోప్రియేట్ గా ఉంటుంది అన్న దాన్ని బట్టి అవి వాడుకుంటారు అనమాట. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మన వర్తమాన కాలంలో అయితే మనకి కర్తరి వాక్యము రామః పాఠం పఠతి, దానికి రామేణ పాఠ పఠ్యతే అలా అనుకుంటాం కదండి. అలాగే భూతకాలంలో రామః పాఠం పఠితవాన్, దానికి మనం రామః పాఠం పఠితః అని అనుకుంటాం కదా. మరి దీనికి అనియర్కి కర్తరి వాక్యం ఏమనుకోవాలండి? యాక్చువల్ గా రాముడు పాఠమును చదవాలి అనే దానికి మనం కర్తరిలోకి మారిస్తే రాముడి చేత పాఠం చదవబడాలి అని వస్తుంది. బట్ ఈ ప్రత్యయం అనేది స్పెసిఫిక్ గా అనియరు ప్రత్యయము తవ్యతు ఓన్లీ కర్మణిలో ఉంది కాబట్టి నేను కర్తరి వాక్యం ఇలాగే ఉంటుంది అది ఇప్పుడు మీకు భూతకాలంలో ఇలా ఉంటుందని చెప్పేశాను కదా. అవునండి. తవతు ప్రత్యయం అని అలా చెప్పటం లేదు. బట్ అండర్స్టాండింగ్ కి మీరు అలా చేసుకోవచ్చు. రాముడు పాఠమును చదవాలి. ఓకే, చదవాలి అన్నది మళ్ళీ చదవబడాలి అని కర్మణిలోకి మార్చుకోవాలి. ఇప్పుడు మనం విధిలింగ్ లో ఏం చెప్పుకున్నాం, రాముడు పుస్తకాన్ని చదివి తీరాలి. అలా అంటే కంపల్సరీ అనో లేకపోతే హీ మే అని యాంటిసిపేట్ చేసేటట్టు చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనం తెలుగులో చెప్పినప్పుడు ఒకలాగా వినిపిస్తుంది, సంస్కృతంలో చెప్పినప్పుడు ఒకలాగా వినిపిస్తుంది. అందుకని కొంచెం ఆ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇదే అని చెప్పుకోవట్లేదు అనమాట. ఓకేనా. ఇక్కడ కంపల్సరీ అని కాదు, ఇట్ ఈస్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మనం ఇది చేస్తే ఇలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నారు. ఇక్కడ స్మరణీయం అంటే స్మరించబడాలి అంటే అది ఒక యాంటిసిపేషన్ లాగా ఉంది కానీ మ్యాండేటరీ రూల్ లాగా ఏం లేదు కదా. నువ్వు చదువుతావా చదవా అని చెప్పినట్టు కాకుండా ఉంది కాబట్టి ఆ చిన్న డిఫరెన్స్ ని గమనించుకుంటూ తెలుగులో చెప్పుకోండి. ప్రస్తుతం మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా చెప్పుకోండి, రాముడు పుస్తకాన్ని చదవాలి, రాముడు అన్నం తినాలి. దీన్ని మళ్ళా మనం అనియర్ లోకి తవ్యత్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఇది ఓన్లీ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. ఓకేనా. సంస్కృతంలో తెలుగులో ఇది మారిస్తే ఇలాగే ఉంటుంది అని మాత్రం నేను చెప్పటం లేదు. ఓకే, అంటే చదవాలి అన్నదాన్ని కర్మణిలోకి మార్చినప్పుడు చదవబడాలి అని మార్చుకోవాలి. అంతే, కరెక్ట్ అండి. అంటే ఓన్లీ వర్తమాన కాలంలో కాకుండా ఓన్లీ జరిగిపోయిన కాలంలోనే వస్తుందండి అనియర్ తవ్యత్ అనేది. వర్తమాన కాలంలో కూడా చెయ్యొచ్చు దాని కర్మణి ప్రయోగంలో. అలా కాదండి, కర్మణి ప్రయోగం మనం ఇప్పుడు నేర్చుకోవడానికని అన్ని ప్రయోగాలని తెలుగులో మార్చుకొని రాసుకుంటున్నాం కదా. అక్కడ మనం ఓన్లీ సంస్కృతంలో మాట్లాడుతున్నాం అనుకోండి,
మీరు కరణీయం అని చెప్తే అది ఇది అని మనం అర్థం చేసుకోవాలి, అంతేగాని దీనికి ట్రాన్స్లేషన్ అంటూ ఆ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ మనం చేయకూడదు కదా, అది నేను చెప్పేది. అర్థమైందా మాధవి గారు? అర్థమైంది. అక్కడ అనియర్ లో కర్తరి వాక్యం లేదు అని చెప్పారు కదండి, దీనికి ఇప్పుడు కర్తరి వాక్యం చెప్తున్నారు. అంటే కర్తరి వాక్యం అనేది మనం సంస్కృతంలో కర్తరిలో దాన్ని ప్రయోగించలేము అని చెప్తున్నాము. అది ఖచ్చితంగా కర్మణిలోనే ఉండాలి. మనం తెలుగు నుంచి ట్రాన్స్లేట్ చేసుకుంటూ నేర్చుకుంటున్నాం కదా, మనం ఇంకొక భాష సపోర్ట్ తీసుకుంటున్నాం కదా, సో అది అర్థం చేసుకోవాలి అంటే ఎలాగా అని అడుగుతున్నారు సీత గారు. సో ప్రస్తుతానికి ఇలా అనుకోండి అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? చెప్పింది తవ్యత్తు అనియరు కి అసలు కర్మణి వాక్యాలు లేవు, కర్తరి వాక్యాలు లేవు అసలు. కరెక్ట్ కరెక్ట్. మేడం ఒక చిన్న డౌట్. లేవు అంటే ఇంకొకటి అండి, ఒక్క నిమిషం ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం అంటే మనం నేర్చుకున్న వాటి పరిధిలో అవి రావట్లేదు, లేవు అంతే. విడిగా బయట ఇంకా ఎక్స్ట్రా నేర్చుకున్నప్పుడు ఏమైనా వస్తాయా అంటే నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఏది నేర్పించినా మాకు సార్ చెప్పిన పరిధిలోనే నేను నేర్పించగలుగుతాను, అంతే కదా. నాకు రాంది నేను నేర్పించలేను, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఒకటి. ఓకేనా? రేపొద్దున ఇంకెక్కడో కనిపిస్తుంది, అప్పుడు మీకు అనిపిస్తుంది అదేంటి ఇది లేదన్నారు కదా, ఇది ఉంది కదా అని. అలాంటివి కూడా సిచ్యువేషన్స్ నేను 1-2 చూసాను అన్నమాట, అందుకనే చెప్తున్నా. మరి అనియట్లోను తవ్యతలోను ఏకవచనం అంటే ఇప్పుడు పుస్తకాని పఠితాని అలాగా అలా ఆ టైప్ వస్తుందండి, పఠని అలా ఉందా? వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఇవాళ మనము ప్రస్తుతానికి బహువచనమే చేసుకుందాం, ఏకవచనం చేసి బహువచనం చేద్దాం. మీరు చేసిన సెంటెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? నేను చేయలేదండి, కాకపోతే నాకు ఆ డౌట్ వచ్చి అడిగానండి, నేనేం స్పెషల్ గా చేయలేదండి. మన వీళ్ళు శ్యామల గారు చెప్పిన వాటిలోంచి కొన్ని 1-2 చేశాను, ఎక్కువ టైం లేకపోయింది అంతే. ఓకే ఓకే. ప్రతిదానికి మన సెంటెన్సెస్ కి ప్రతిదానికి ఏకవచనం బహువచనం అంటే ఎక్కడెక్కడ ఏకవచనం ఉండి మీకు ఆ క్రియాపదాలు మారుతున్నాయని తెలుస్తుంది, అక్కడ బహువచనము ఇవి వచనాలు మార్చచ్చు అని మనకు అర్థమైపోతుందండి. అన్ని చోట్ల ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంతకు ముందు శత్రువులో ఉంటాయా అని డౌట్ వచ్చింది, అలానే ఇక్కడ కూడా కర్మణిలో కూడా అన్ని చోట్ల ఉంటాయి. ఓకేనా? ఓకే మేడం. ఓకేనండి. ఇప్పుడు రాముడు పుస్తకమును చదవాలి అన్నాం తెలుగులో చెప్పినప్పుడు. నేను దాన్ని కర్మణిలో ఏం చెప్పాను? రామేణ పుస్తకం పఠనీయం, రామేణ పుస్తకం పఠితవ్యం అని చెప్పాను. అదే రాముడు చాలా పుస్తకాలు చదవాలి అన్నాను అనుకోండి, రామేణ పుస్తకాని పఠనీయాని అని వస్తుంది. రామేణ పుస్తకాని పఠితవ్యాని అని వస్తుంది. పఠనీయం పఠితవ్యం ఆ రెండు ఏకవచనంలో ఉన్నట్టు, అవి నపుంసకలింగంలో వాడాం కదా, సో వాటి బహువచనం ఫార్మ్స్ కూడా నపుంసకలింగంలో పుస్తకం అనేది ఎలా మారుతుందో అలా మారుతుంది, అంతే సింపుల్ గా. మీరు రామశబ్దం, సీతాశబ్దం, పుస్తకం శబ్దం మూడిటికి గుర్తుపెట్టుకుంటే ఈ ప్రత్యయాలకి వచ్చేవన్నీ కూడా రామశబ్దం, సీతాశబ్దం లాగానే ఏకవచనం, బహువచనం, దివ్యవచనం ఉంటాయి. ఓకేనా? పఠితః అని వచ్చింది, పఠితః, పఠితౌ, పఠితాః. గుర్తుందా అండి అది ఎక్కడో? తా ప్రత్యయం. అందరికీ అర్థమవుతుందండి? కన్ఫ్యూజ్ అవుతున్నారా ఎవరన్నా? అది ద్వివచనంలో కదా మేడం? ద్వివచనం, బహువచనం 3 చెప్పాను పుల్లింగానికి. పఠనీయాని బహువచనం వచ్చింది. ఓకే, పఠితవ్యం. తా ప్రత్యయం అంటే ఇప్పుడు మనకి తుమన్ కాదు, అదేంటిది ఇంకో ప్రత్యయం దాని పేరు కర్మణి. కర్మణి తవతు ప్రత్యయం నుంచి కర్మణిలోకి మార్చినప్పుడు వచ్చేది ఆ తా ప్రత్యయం రెండు ఒకటే, అంతే. అదే తా ప్రత్యయం అండి. అంటే ఇప్పుడు మనం కర్మణి భూతకాలంలో చెప్పినప్పుడు వచ్చేది తా ప్రత్యయం. తవతు ప్రత్యయం నుంచి తా ప్రత్యయానికి మారుస్తున్నారు ఆ క్రియాపదాన్ని. అంటే రామః పుస్తకం పఠితవాన్ అన్నారా, దీన్ని కర్మణిలోకి మార్చాలంటే
రాముడు పుస్తకాన్ని చదివాడు అంటున్నారు. దాన్ని మార్చాలంటే రామేణ పుస్తకం అంటాం. పఠితం. పఠితం అంటాం. కరెక్ట్. ఆ పఠితం అనేది పుస్తకం కాబట్టి మీకు నపుంసకలింగం. నేను రాముడి చేత పాఠము చదవబడింది అని చెప్పాలనుకోండి, రామేణ పాఠ పఠిత. అంతే, కరెక్ట్. అలాగే ఇప్పుడు అనియర్ వస్తుంది. రాముడి చేత పాఠం చదవబడాలి. రామేణ పాఠ పఠనీయ. రాముడు పాఠాలను చదవాలి అన్నాం అనుకోండి, రామేణ పాఠాః పఠనీయాః. అర్థం అయినట్టుందా, అవ్వనట్టుందా, అవ్వనట్టుగా కన్ఫ్యూజన్ లో ఉన్నారా? నాకు అర్థమైందండి. అర్థం అవుతుంది, చెప్పండి. సేమ్ మనకి రామ శబ్దం లాగా ఒక పాఠం అంటే పఠనీయ వస్తుంది, 2 పాఠాలంటే పఠనీయౌ, అంటే బహువచనం అయితే పఠనీయాః వస్తుంది. ఓకేనా? అలాగే స్త్రీలింగం అయితే పఠనీయా, పఠనీయే, పఠనీయాః. నపుంసకలింగం అయితే పఠనీయం, పఠనీయే, పఠనీయాని అని వస్తుంది. ఓకేనండి? సేమ్ తవతు కూడా అంతే. అవునండి, ఈ రకంగా మేము ప్రాక్టీస్ చేసామండి. ఈ ద్వివచనం కూడా ఎగ్జాంపుల్స్ కూడా చేసేసారా? చేసాము. అంటే మీరు పీడిఎఫ్ లో బహువచనం కూడా ఇచ్చారు. ఆ అవును, పీడిఎఫ్ కానీ నేను ద్వివచనం పెట్టుకోలేదు. ద్వివచనం అప్పుడు మాకు నేర్పించలేదు. ఆ రోజు మీరు చెప్పారు, చెప్పింది మేము రాసుకున్నాము. అండ్ చాలా సింపుల్ గా కూడా ఉంది కదా. అంటే ఔ ఏ ఇదే వస్తుంది కదా. పుల్లింగానికైతే ఔ, స్త్రీలింగానికైతే ఏ, నపుంసకలింగానికి కూడా ఏ వస్తుంది. సో అలా చేసి అర్థమైందండి. ఓకే, వెరీ గుడ్. సో ఇవాళకి అంటే మేము ఇప్పుడు మీకు కవర్ చేయాల్సింది ఇంతవరకే అనుకున్నాము ప్రస్తుతానికి. సో నెక్స్ట్ సార్ తో డిస్కస్ చేశాక నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలో మనం తెలుసుకుందాం. సో ఈ క్లాస్ లో మీరు ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. మీరు చేసిన ఎగ్జాంపుల్స్ ఒక్కొక్కళ్ళు ఎవరన్నా అడగండి, వేరే వాళ్ళు చెప్తారు. ఏమన్నా ఉంటే నేను ఇంటర్ఫియర్ అవుతాను. ఓకేనా? సీత గారు చెప్పండి. ఇప్పుడు వర్తమాన కాలం కర్మని ప్రయోగంలో పఠ్యతే, పఠ్యేతే, పఠ్యంతే, అలాగే వేరే కూడా ఉన్నాయండి. ఉత్తమ పురుష, మధ్యం పురుషుకు కూడా మేము నేర్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందండి? అవి యాక్చువల్ గా ప్రస్తుతానికి లేదు, ఉంటాయి. బట్ అది ఏంటి, మన లాజిక్ ఏంటి, కర్మ ఉండాలి ఉత్తమ పురుషుల్లో. అది కాంప్లెక్స్ గా ఉంటుంది, ప్రస్తుతం మనం నేర్చుకోలేదు. ఓకేనా? అంటే శర్మ మహోదయ ఇచ్చిన దాంట్లో 3 ఇచ్చారండి, 3 వచనాలకి. మేము అదే అడుగుదాం అనుకున్నాం. నేను పీడిఎఫ్ కొంచెం తొందరగా ఓపెన్ చేయట్లేదు. ఎక్కడ ఏ పీడిఎఫ్ లో ఇచ్చారండి? ఇది ప్రాక్టీస్ గ్రూప్ లో ఇచ్చారండి, అందులో చూసాం. ఒక్కసారి ఎవరన్నా మళ్ళీ రీఫార్వర్డ్ చేస్తారా? అంటే ప్రాక్టీస్ గ్రూప్ లో చేయమంటారా? ప్రాక్టీస్ అంటే ఇందులో మీకు యాక్సెస్ లేదు కదా. ఇంకా ఫార్వర్డ్ చేస్తాను. ఈ రోజు మాక్సిమం ప్రాక్టీస్ ఉంటుందండి. పాత వాటిని కూడా ఏమన్నా ఉంటే కొంచెం ట్రై చేద్దాం కవర్ చేసుకోవడానికి, ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే. లేకపోతే నేను నెక్స్ట్ వీక్ కి సార్ తో మాట్లాడిన తర్వాత మీకు నెక్స్ట్ ఎలా ఏంటి సిలబస్ అన్నది చూసి దాన్ని బట్టి అంటే లెవెల్ 2 ఇంకా అయిపోయినట్టేనా మ్యామ్? ఇంతవరకేనా మనకు పోర్షన్? మేము ఇక్కడ దాకా ప్రిపేర్ అయింది ఇంతవరకేనండి. ఇది లాస్ట్. అనియర్ తవ్యత్ లాస్ట్. మేడం ఫార్వర్డ్ చేశానండి. చూసానండి, చూస్తున్నా. యసే, యథే, యధ్వే, ఏ, యావహే, యామహే. ఓకే. యాక్చువల్ గా ఇది ఎలాగుంటదంటేనండి, ఇప్పుడు కర్మని మనం ఫాలో అవుతున్నాం కదా. ప్రథమ పురుషంలో కర్మ ఉంటే యతే అని వచ్చింది. మీకు అక్కడ లిస్ట్ ప్రకారం చూస్తే అర్థమైపోతుంది కదా. యతే, ఏతే, యంతే అనేది కర్మని ఫాలో అవుతూ ఉండదు. ఏకవచనంలో యతే వచ్చింది. అంటే ఇప్పుడు పుస్తకం పఠ్యతే, పుస్తకే పఠ్యేతే, పుస్తకాని పఠ్యంతే. అంతేనా? నేను కరెక్ట్ చెప్పానా? అంతేనండి. సో ఇప్పుడు మధ్యమ పురుషంలో కర్మ మధ్యమ పురుషంలో ఉండాలి.
అమ్మ నిన్ను కొట్టింది, అమ్మ చేత నీవు కొట్టబడ్డావు, అలా వస్తాయి అన్నమాట. అప్పుడు మీకు ఈ కింద సార్ చెప్పినవి రావాలి. అమ్మ చేత నీవు కొట్టబడ్డావు. జనన్యా జనన్యా త్వం తాడ్యసే అలా వస్తుంది. అది కొంచెం కాంప్లెక్స్, జస్ట్ నా అండర్స్టాండింగ్ చెప్తున్నాను నేను ఇక్కడ. మేము ఇవి చేయలేదు. సో అలా వచ్చినప్పుడు మనం కర్మని బట్టి ఫాలో అవుతాం కాబట్టి ఆ కర్మ మధ్యమ పురుషంలో ఉంటే అప్పుడు అవి వస్తాయి. మనం అంతవరకు వెళ్ళట్లేదు, ప్రథమ పురుషంతో ఆపేస్తున్నాం కర్మని. సో ప్రస్తుతానికి మీరు అక్కడితో ఆపేయండి, ఆ 2 లైన్స్ ఇగ్నోర్ చేసేయండి. ఓకేనా? మీరు ఎలా చెప్పారో మేము కూడా అలాగే అనుకున్నామండి. మేము కూడా కొంచెం ఆలోచించి ఆ కర్మ వెరీ గుడ్. కర్మ రావాలి మధ్యమ పురుషులు అంటే ఇలాగే కొట్టడము చూడడం ఇలాగే వస్తుంది కదా. అంతే అంతే. చాలా రేర్ గా ఉంటాయి ఆ సెంటెన్సెస్, అక్కర్లేదేమో అని అనిపించింది. అవునండి, అవును, అది కరెక్ట్. ఓకే, లిస్ట్ కూడా ఇచ్చేసారు. ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? వీటిని మనము కావాలంటే సేవకుడు ధనమును కోరుతున్నాడు ఏమని రాసుకున్నారు వీళ్ళు? దీనికి మీరు ఆన్సర్ చేశారా? ఇది సేవకుడు ధనమును కోరుతున్నాడు. సేవకేన ధనం ఇచ్చతి. సేవకేన ధనం ఇష్యతే అంటే కోరుతోటం అంటే ఇచ్చతి అని చెప్తున్నారు. కర్మణిలో పెట్టాలా మ్యామ్ దీన్ని? అవునండి, ఇచ్చతి ఇష్యతే. ఇష్యతే షాకి యావత్తు ఇష్యతే. మీరు ఇచ్చిన PDF లో సార్ లిస్ట్ ఇచ్చారు కదండి కింద సెకండ్ పేజీలో, అందులో చాలా క్రియాపదాలు ఇచ్చారు. పిబతికి పీయతే, గాయతికి గీయతే అవి ఇచ్చారు కదా. వీటిని చూస్తూ చెప్పండి. ఇష్యతే అని ఇచ్చారు కదా. అవునండి, ఇచ్చారు. ఇష్యతే అది చెప్పాలి. ఇప్పుడు చెప్పండి మళ్ళా. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కర్మణిని సంస్కృతంలో మార్చండి. మీకు ఇచ్చిన సెంటెన్స్ ని ఫస్ట్ కర్తరిలో మార్చండి సంస్కృతంలోకి. చెప్పండి. సేవకః ధనం ఇష్యతి. ఇచ్చతి సేవకః ధనం ఇచ్చతి. మరి సేవకేన ధనం ఇష్యతే ఎలా అయింది? ధనం ని మార్చట్లేదా ఏకవచనం మనకి? అదేమిటి ప్రథమ విభక్తిలోకి? ధనం అన్నది నపుంసకలింగం అనుకుంటున్నామండి, అందువల్ల. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ఎవరైనా చదవండి ఒకసారి సెంటెన్స్. దీని అనియర్ కూడా చేద్దాము, కానీ అనియర్ నాకు ఇచ్చతికి నేను ఇచ్చిన టేబుల్లో ఉందా అండి? ఇచ్చతి చూడలేదు నేను. మీరు ఇచ్చిన టేబుల్లో లేదండి, అనియర్ తవ్యత లేదు. అవే అడుగుదాం కొన్ని అనుకుంటున్నామండి. యాక్చువల్లీ కొన్ని మాకు అదేమైనా ముందుగా అడగచ్చా, లేకపోతే ముందు ప్రాక్టీస్ అయిన తర్వాత అడగచ్చా అండి? నేను చూసి చెప్పాలి, నాకు కూడా అన్ని గుర్తులేవు కదా. అదే నేను చూస్తున్నాను. తవ్యత్, ఏషితవ్యం, ఏషితవ్యః, ఏషితవ్యః, ఏషని అణీయః, ఏషణీయః. అర్థమైందా మేడం? ఇది అనియర్ కదండి. ఏషణీయ అనేది అనియర్. మరి కాంప్లెక్స్ అంటే ఫస్ట్ సింపుల్ వి చేసేసుకుంటే తర్వాత కాంప్లికేట్ చేసుకోవచ్చేమో. మీరు అదొక్కటి చూసుకోండి. మిగతావన్నీ చేసేసారు అనే ఉద్దేశంతో నేను ఇవి చెప్తున్నాను. మిగతావి బాగా మీరు ప్రాక్టీస్ చేశారు, అన్ని చెప్పగలుగుతారు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మేడం ఇది ఏషనీయ అంటే ఇచ్చతికి అనీయర్ రూపమా అండి? కరెక్ట్. అప్పుడు ఏ అవుతుందా? ఈ కాస్త ఏ అవుతుందా? కరెక్ట్. ఏషణీయ అణ కూడా వస్తుందండి మనకి. ఏషితవ్య. అయితే దీని భూతకాలం ఏంటండి? కర్మణి ఏషితవ్య. ఓకే, తా ప్రత్యయం. ఇష్ట
తవతు ఇష్టవత్ ఇష్టవాన్ అని రావాలి మనకి మామూలుగా అయితే కర్తరిలో మనం ఏం చెప్తున్నాం సేవకుడు ధనమును ఇష్టపడుతున్నాడు కదా సేవకుడు ధనమును ఇష్టపడ్డాడు అని చెప్పాలనుకోండి సేవకేన ధనం ఇష్టం ఇష్టం మా క్లాస్ లో ఎప్పుడైనా చెప్పారో లేదో గుర్తులేదు నాకు కొత్తగా అనిపిస్తున్నాయి ఇవి నేను కూడా రాసుకుంటున్నాను ఒకవేళ పుల్లింగం అయితే ఇష్టః అనాలండి అవునండి ఓకే అదే అతడికి అప్పడం ఇష్టం అన్నాం అనుకోండి తేన పర్పటః ఇష్టః ఈ స్త్రీలింగం ఏముంటుందండి ఇచ్చతికి ఇష్ట అన్నారు పుల్లింగం కర్మణి ప్రయోగంలో ఇష్ట అంతే ఇష్ట అనేది ఫస్ట్ నపుంసకలింగం తెలిసిపోతే ఇష్టం అనేది నపుంసకలింగం ఇష్ట పుల్లింగం ఇష్ట అనేది స్త్రీలింగం మేడం ఇది ఏషణీయ ఏషితవ్యం అంతేనండి ఏషనీయం ఏషితవ్యం ఏషనీయ కాదు ఏషణీయం ఓకే మేడం ఏషనీయం అంటే నపుంసకలింగం అండి అవునండి దాని స్త్రీలింగం పుల్లింగం ఏషితవ్య అంటే పుల్లింగం అవుతుందండి ఏషణీయ ఏషణీయా అని వస్తుంది బాలుడు పాలను త్రాగుతున్నాడు చెప్పండి ఎవరన్నా బాలకః క్షీరం పిబతి కర్తరి బాలకేన ఒకళ్ళే చెప్పండి ఇద్దరు చెప్పకండి బాలకేన క్షీరం పానీయం అంటే ఓకే పీయతే చెప్పండి ఫస్ట్ బాలకేన క్షీరం పీయతే కర్మణి వర్తమాన కాలం బాలకేన భూతకాలం ఏమవుతుందండి క్షీరం పీతం ఉత్తమం ఇప్పుడు అనియరు తవ్యత చెప్పండి అంటే ఏం లేదు 4 కవర్ అయిపోతాయి కొంచెం టైం ఉంది కదా మనం ఏమి వేరే ఏం నేర్చుకోవట్లేదు కదా వాళ్ళకి అనేసి ఇవి మొత్తం 4 చేద్దాం ఓకే అప్పుడు బాలకేన క్షీరం పానీయం ఇంకోటి బాలకేన క్షీరం పీతవ్యం వచ్చిందండి అంతే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అవి ఎలా మారుతున్నాయి క్రియాపదాలు పఠనీయం అన్నప్పుడు నీయం అనేది యాడ్ అవుతోంది పానే ఉంటుంది అదే పఠితవ్యం అంటే ఈ అవుతోంది పఠితవ్యం కదా మారుతోంది అది గమనించుకోండి వాటికి అకార్డింగ్ గా కొన్నిటికి వర్క్ అవుతుందండి ఈ రూల్ అవి ధాతువుల టైపుని బట్టి ఇంకా వాటి చాలా ప్రాపర్టీస్ ని బట్టి ఉంటుంది సో మనం బ్లైండ్ గా అయితే గెస్ చేయలేము సో మీరు ఇంటర్నెట్ లో ఎక్కడన్నా చూసుకుని నేర్చుకుంటే అది బెస్ట్ ఓకేనా అష్టాధ్యాయి అనే ఒక సైట్ ఉంది అందులోకి వెళ్ళి మీరు క్రియాపదాలని సర్చ్ కొట్టుకుని అక్కడ నేర్చుకోవచ్చు లేకపోతే సాంస్క్రిట్ డిక్షనరీ అని ఉంది అందులో కూడా మీకు మీనింగ్స్ అన్ని వస్తాయి వాటి డిఫరెంట్ అంటే మీరు ఇప్పుడు కర్మణి ఫామ్ ఇచ్చినా అది రికగ్నైజ్ చేసి మీకు మీనింగ్ ఇస్తుంది అదొక్కటి చూసుకోండి బాగుంది ఆ సైట్ sanskritdictionary.com అని ఏదో వస్తుంది అది వెబ్సైట్ అండి యాప్ ఉందో లేదో నాకు తెలియదు అష్టాధ్యాయి అయితే సైట్ కూడా ఉంది యాప్ కూడా ఉంది సాంస్క్రిట్ డిక్షనరీ sanskritdictionary.com అని వస్తుంది ఒకసారి గూగుల్ చేయండి లేకపోతే నేను క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆ లింక్ మీ గ్రూప్ లో షేర్ చేస్తాను అక్కడికి వెళ్ళి అందులో సర్చ్ లో మీకు ఏ పదం కావాలంటే ఆ పదం ఇస్తే దానికి ఎన్ని పాసిబుల్ ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చి మీకు మీనింగ్ వస్తుంది అంటే ఇప్పుడు పఠతి అని కొట్టారనుకోండి పఠతి అంటే టు స్టడీ అంటే హీఈస్ రీడింగ్ అనేసి మీనింగ్ వచ్చి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి తర్వాత
పఠామి అంటే ఐఎమ్ స్టడింగ్ అని, అలా వేరియస్ వేస్ లో ఎలా వాడుతున్నాము అనే దానికి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్. అంటే మొత్తం అన్ని ఇప్పుడు మీరు ఒక లిస్ట్ రాశారు కదా, ఒక 50 100 వచ్చాయి ఎన్ని వేస్ లో, డిఫరెంట్ వేస్ లో పఠతిని వాడచ్చు అన్నది. అలా అంత డీటెయిల్ గా కాకుండా కొన్నిటికి ఇస్తున్నాడు. ఆ సైట్ లో చూడండి, చూస్తే మీకు ఇంకొంచెం మీనింగ్స్, కొన్ని ధాతువులు తెలుసుకోవడము, కొత్త కొత్త ధాతువుల గురించి తెలుసుకోవడము అలా చేయొచ్చు. ఇప్పుడు 2000 ధాతువులు, 2000 కన్నా పైన ఇంకా ఎక్కువ ధాతువులు ఉన్నాయి. కాబట్టి మనం అన్ని ధాతువులని గుర్తుపెట్టుకోలేం కాబట్టి కొన్ని కొత్త కొత్తవి నేర్చుకోండి. మరీ కష్టంగా ఉన్నవి, ఎక్కువ వాడనివి మనకి తెలుస్తూ ఉంటుంది. మనం డైలీ మన లైఫ్ లో మనం ఏమేం ధాతువులు వాడతాము అన్నది మనకు తెలుస్తుంది కదా. అలాంటి వాటిని సెర్చ్ చేసుకొని వాటికి ఫార్మ్స్ మారుతూ ఉంటాయి, అవి కూడా నేర్చుకోవాలి. మనము నెక్స్ట్ క్లాసెస్ లో శృణోతి ఒకటి, మీరు చేశారో లేదో నాకు తెలీదు, గృహ్ణాతి ఒకటి, కరోతి ఒకటి, ఈ మూడిటికి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ చేద్దాం ఒక క్లాస్ లో. ఓకేనా? కరోతికి క్రియా, ఇవాళ మిమ్మల్ని నేను అడుగుదామనే నేను రాసుకుని పెట్టుకున్నానండి. శృణోతికి కరోతికి సరిగ్గా క్రియాపదాలు మాకు తెలియట్లేదు. దదాతి ఒకటి కొంచెం కాంప్లెక్స్ గా ఉండే ధాతువులు. ఈ మూడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మిగతా ఫార్మ్స్ మీకు మిగతావి ఈజీగా ఉంటాయి. ఎందుకంటేనండి శృణోతి వింటున్నారు అన్న క్రియాపదం చాలా కామన్ గా ప్రశ్నావళిలో వస్తున్నాయి. అది తెలియక దాన్ని పక్కకు పెట్టడం అవుతుంది అనమాట. చాలా కామన్ పదం కదా. అందుకే అవి సరే, అది కొంచెం డిఫికల్ట్ గా ఉండే క్రియాపదము. వాటివి అంటే విధిలింగ రూపాలు గాని అవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, మనం ఎక్స్పెక్ట్ చేయలేనట్టుగా ఉంటాయి అన్నమాట. అవి సెపరేట్ గా నేర్చుకోవాలి. అవి మనం నెక్స్ట్ వీక్ ఒకసారి చదువుకుందాం, నేర్చుకుని వాటి మీద ఎగ్జాంపుల్స్ చేద్దాం. అలాగేనండి. ఓకే. పశ్యతికి భవిష్యత్ కాలండి. ద్రక్ష్యతి అయినా ద్రక్ష్యతి, ద్రక్ష్యతి కరెక్ట్ కరెక్ట్. పశ్య అనే దానికి అది ధాతు రూపం కాదు. పశ్యతి అనేది క్రియాపదము. దాని యొక్క రూట్ ఏంటి అంటే దృశ్య ధాతువు నుంచి వచ్చింది పశ్యతి. కాబట్టి అది కొన్ని కొన్ని క్రియాపదాలకి ఏంటంటే ఆ రూట్ వర్డ్ భవిష్యత్ కాలంకి వచ్చేటప్పటికి రూట్ వర్డ్ కి వెళ్ళిపోతుంది అనమాట. పశ్యతి. తిష్టతికి స్థా అనే ధాతువు నుంచి వచ్చింది. తిష్ట్ అనే ధాతువు లేదు, స్థా అనే ధాతువు నుంచి వచ్చింది. స్థాస్యతి అలా ఆ ఒరిజినల్ రూట్ ఫామ్ లోకి వెళ్ళిపోతుంది అన్నమాట భవిష్యత్ కాలం. ఓకేనా? పిబతికి ఏంటి? సపరేట్ గా ఉన్నాయి, మాకు కొంచెం సపరేట్ గా ఇస్తే నోట్ చేసుకుంటాం మేడం. లేకపోతే మీరు ప్రాక్టీస్ చేయించినప్పుడైనా మేము రాసుకుంటాం. పాస్యతి, అలాగేనండి, పాస్యతి అని వస్తుంది. మీరు కొత్త క్రియాపదం కనిపించింది అనగానే దానికి వీలైనంత వరకు ధాతువు యొక్క రూపం ఎలా ఉంది అన్నది గమనించండి. ఇంకా మీరు లెవెల్ 2కి వచ్చేసారి, అయిపోతుంది కదా, లాస్ట్ లోకి వచ్చేసారు కాబట్టి. పఠ్ అనేది దీని ధాతు రూపం, పఠతి అయ్యింది. లిఖ్ లిఖతి, పీ పిబతి, ఖాద్ ఖాదతి, అలా గుర్తుపెట్టుకోండి. అంటే ప్రాక్టీస్ ఇంకంతే, అలా వింటూ వింటూ ఉంటే అవి గుర్తుంటాయి. అప్పుడు మీకు వాటివి ఎలా మారుతాయి అనేది కొంచెం ఈజీగా తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుందని కూడా నేను చెప్పలేనండి. అవి కొంచెం అంటే ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండవు, ఎక్సెప్షన్స్ బాగా ఉంటాయి. ఈ రూల్స్ పెద్ద లాంగ్వేజ్, చాలా పదాలు, కోట్లలో పదాలు ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండవు. బట్ కొంచెం గెస్ చేసి దాని దగ్గరలోది చెక్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? ఎక్సర్సైజ్ లో చేద్దామా? కొంచెం ఇందులో మీకు కాంప్లెక్స్ గా ఉన్నవి ఏమన్నా ఉంటే చెప్పండి, నాకు తెలిస్తే నేను ట్రై చేస్తాను. లేకపోతే ఇంకా మళ్ళా శర్మ గారు వచ్చిన రోజు ఆన్సర్స్ తీసుకుందాం. మేడం ఇప్పుడు తిష్టతి మీరు ఏదో ఒక పదం చెప్పారు, ఒకసారి చెప్పరా అండి? తిష్టతికి ధాతురూపం స్థా, స్థా స్థా, స్థాకి మహాప్రాణం థా. అప్పుడు మనం భవిష్యత్ కాలం స్థాస్యతి, స్థాస్యతి, పఠిష్యతి కదా మారుతుంది, ఇక్కడ స్థాస్యతి. పిబతికి పాస్యతి. మనం అప్పుడు నేర్చుకోలేదా? ఇవి మర్చిపోయామా? భవిష్యత్ కాలం నేర్చుకున్నాం కానీ పిబతికి ఇప్పుడు స్థా అనేది నాకు కొత్తగా విన్నట్టుగా అనిపిస్తోంది, అందుకని
ఓకే, నో ప్రాబ్లం. అదే చాలా మనం ధాతువులు ఏం కవర్ చేయలేదు, ఒక 10-15 తీసుకున్నామేమో అంతే. ఇంకా ఇంకా కొంచెం 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 కొత్త కొత్తవి మీరు నెట్ లో ఎక్స్ప్లోర్ చేయండి. ఓకేనా? సేమ్ మీనింగ్ ఉన్నవి చాలా ధాతువులు ఉంటాయండి, బట్ వాటిని వాడడమే ప్రాక్టీస్. పెద్ద డిఫరెన్స్ ఉండవు, ఎగ్జాక్ట్ గా సేమ్ మీనింగ్స్ ఉన్నవే ఉంటాయి, బట్ చూసి వాడుకోవడమే. ఓకే, శ్యామల గారు మీరేనా అన్మ్యూట్ అయ్యారు, ఏమన్నా అడగాల? అవునండి, ఇప్పటి వరకు చెప్పిన దానిలో అకారాంతానికి ద్వివచనం కూడా చెప్పారండి. అలాగే ఇకారాంతానికి ఉకారాంతం రుకారాంతం కూడా చెప్తే. ఓకే అండి, సరే అయితే అవి కూడా నేను ఇంక్లూడ్ చేసి మీకు ఇంకొక 3-4 వీక్స్ ఎక్స్టెండ్ అవుతుంది, ఆ తర్వాతే సార్కి ఇంటిమేట్ చేస్తాను అయితే. ఓకే, రైట్. నేను అది కూడా చెప్పాలి అనుకుని మర్చిపోయాను. ఓకే, బాగానే గుర్తు చేశారు. నెక్స్ట్ క్లాస్ కి వాటిని కూడా తీసుకుందాం. ఈ క్రియాపదాలు ఒకటి తీసేసుకుని శృణోతి, కరోతి ఇవి చేసిన తర్వాత హరి, వీటికి ఇకారాంతాలు, ఉకారాంతం, రుకారాంతం, వీటికి ద్వివచనాలు కూడా చేద్దాం అయితే. రైట్, ఓకే అండి. అయితే వహతి అని ఒకటి ఇచ్చారండి ఇక్కడ. వహతికి వహనీయ ఓఢవ్య అని ఇచ్చారు. అసలు వహతి అంటే ఏంటండి, అర్థం ఏంటి? వహతి అంటే మొయ్యడం, మొయ్యడం, మోస్తున్నాడు. ఓకే, భారవాహక అని ఇచ్చుంటారుగా, ఎవరైనా మొయ్యొచ్చు. భారవాహక అంటే మోసే అతను, ఓకే, అతడు మోస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు వహతికి వర్తమాన కాలంలో కర్మణి వహ్యతే అవుతుందండి మరి? అనుకుంటా, అది కొంచెం రేర్ గా వాడే క్రియాపదమే. వహ్యతే చూడాలండి. ఓకే ఓకే. వసతికి ఏమవుతుందండి కర్మణి వర్తమాన కాలం? వసతి వసతి కర్మణియా? అవునండి. కర్మణి అనియర్ తవ్యత ఇచ్చేశారు. అదే టేబుల్లో మేము రాసుకుంటే అది వర్తమాన కాలం భూతకాలం తెలియదు. అదే కరెక్ట్. నేను అప్పుడు రాద్దామని ట్రై చేశాను, నాకు కొన్ని దొరకలేదు. అప్పుడు నాకు అసలు ఎక్కడ చూడాలో కూడా ఐడియా రాలేదు, అందుకని నేను వదిలేశాను. ఓకే, నేను మీకు ఉహ్యతే వచ్చింది వహతికి కర్మణి రూపం. ఉహ్యతే, ఓ ఎంత డిఫరెంట్ గా ఉందండి. అంతే. ఆ ఊఢన ఓఢన వచ్చింది కదా, దాని నుంచి మారిపోతుంది. అదే చెప్తున్నాను కదా, అసలు గెస్ అనేది చేయలేము. ఒక్క పని చేస్తాను నేను ఇవాళ, సింపుల్ గా నేను స్క్రీన్ షేర్ చేస్తాను. అష్టాధ్యాయిలో ఎలా చూడాలో అన్నది మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు చెక్ చేసుకుంటాం స్టార్ట్ చేయండి, అది బెస్ట్. ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తోంది కదా, ఇప్పుడు నేను వహతికి వచ్చాను. వహ్ ధాతు కనిపిస్తుందా? చాలా చిన్నగా ఉంది. సో రికార్డింగ్ లో కొంచెం మామూలుగా పెద్దగానే వస్తుంది. అప్పుడు ఒకసారి రికార్డింగ్ చూడండి అయితే ఇవాళ. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ వహతి అని కొట్టానంటే కర్తరి రూపం వహతి, వహతః, వహంతి. యాక్చువల్ గా మీకు మనం ఆత్మనేపది అనేది కవర్ చేయలేదు, పరస్మైపది అనేది కవర్ చేసాం. 2 types ఆఫ్ ధాతువులు, 3 ఉంటాయి యాక్చువల్ గా. ఒకటి ఆత్మనేపది, ఒకటి పరస్మైపది, ఒకటి ఉభయపది. అంటే రెండిట్లో ఉన్నదాన్ని ఉభయపది అంటాం. ఇక్కడ మీరు ఎప్పుడైతే అష్టాధ్యాయి.comకి వెళ్ళారో, ఇక్కడ పేరుంది కదా అష్టాధ్యాయి.com, దీంట్లో మనం ఫస్ట్ థింగ్ ధాతు పాఠకి వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ ధాతువుల లిస్ట్ ఉంటుంది మొత్తం అంతా. భూ, భవతి, భవతః, భవంతి. ఇది పరస్మైపది కదా, కనిపిస్తుందా? అంటే ఆత్మనేపది లేదు, రెండు రూపాలు లేవు, భవతి అనే రూపం మాత్రమే ఉంటుంది. అలా ఉంటే అది పరస్మైపది. భవతే అని పొరపాటును ఉందనుకోండి, అది ఆత్మనేపది. కొన్ని పరస్మైపది కింద ఉంటాయి, కొన్ని ఆత్మనేపది కింద ఉంటాయి, కొన్ని రెండిట్లో ఉంటాయి. పచతి ఉందనుకోండి, పచతి ఉంది, పచతే అనే రూపం ఉంది. పచతి అనే దానికి మనం నేర్చుకున్నాం పచతి, పచతః, పచంతి, పచసి, పచత్తః, పచత్థ, పచామి, పచావహ, పచామహ నేర్చుకున్నాం. ఆ పచతేకి కూడా ఇన్ని 9 రూపాలు ఉంటాయి. ఓకేనా? అది మనం ఇంకా నేర్చుకోలేదు కాబట్టి ప్రస్తుతానికి పక్కన పెట్టేయండి. ఇక్కడ భూ కాకుండా మీరు వహ అడిగారు కదా, వహే చూపిస్తా. వహ్
సెర్చ్ చేశారు, ఇక్కడ వహ అని కొట్టారు, ఇలా వస్తుంది, లిస్ట్ వస్తుంది. ఇక్కడ టు ఫ్లో, టు ప్రొపెల్, టు క్యారీ, టు హౌల్, టు డ్రాగ్, ఇలా మీనింగ్ వచ్చింది. ఇక్కడ వహకి వెళ్ళాను నేను. కర్తరి అని ఇక్కడ బాక్స్ లో కనిపిస్తోంది కదండి. ఈ కర్తరి అనే సెక్షన్ లో మీకు ఆ టేబుల్స్ ఇస్తాడు. అంటే పరస్మైపదిలో లట్ లకారము, మనకి యాక్చువల్ గా 10 లకారాస్ ఉన్నాయండి, మనం ఇప్పుడు 5 నేర్చుకుంటాము. ఆ మిగతా లకారాస్ కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా తీసుకోండి మీరు ఏం లకారం తీసుకుంటున్నారో. టూ మచ్ అవుతుంది అంటే ఈ సైట్ లోకి వెళ్ళకండి, ఓకేనా. లుట్ లకారం వక్ష్యతి, భవిష్యత్ కాలం అన్నమాట. లోట్ లకారం వహతాత్, వహతాద్, వహతు, మనం ఈ రూపం నేర్చుకున్నాం, ఈ రూపం కూడా ఉంది. ఇక్కడ చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సో మిస్లీడ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇది లంగ్ లకారం, ఇది మనం అవాయిడ్ చేసాము, నేర్చుకోలేదు. వహేత్, ఇది విధిలింగ్, మనం ఇది నేర్చుకున్నాం. సో ఈ మిగతా రూపాలు మనకు అవసరం లేదు. ఇక్కడ కర్తరిలో ఇలా రూపాలు ఉంటాయి, ధాతు యొక్క మొత్తం రూపం ఉంటుంది. ఇలా కిందకి ఈ స్క్రోల్, ఈ రెడ్ బాక్స్ లో క్లిక్ చేస్తే ఇలా ఒక పెద్ద లిస్ట్ వస్తుంది. మీకు ఇది కనిపిస్తోందా లిస్ట్? కనిపిస్తుందండి. మూడు పదాలు కనిపిస్తున్నాయి. డైరెక్ట్ ఈ స్క్రీన్ మెయిన్ క్లిక్ చేస్తే మొత్తం స్క్రీన్ అంతా అదొక్కటే కనబడుతుంది. అట్లా చేసుకోవాలి. మీరు నా వీడియో మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే పెద్దగా కనిపిస్తుంది, అంతేనా మీరు చెప్పేది పద్మప్రియ గారు? ఎస్ మ్యామ్. ఆ టెక్స్ట్ మెసేజ్ ఐ మీన్ ఆ వ్యూ ఉన్న బాక్స్ ని క్లిక్ చేస్తే స్క్రీన్ మొత్తం వస్తుంది, అప్పుడు సరిపోతుంది. అవునండి, పద్మ గారు, అలాగే నేను క్లిక్ చేశా, ఇప్పుడు మొత్తం స్క్రీన్ వస్తుందండి. అవును, ఇక్కడ కర్తరి చూసారా, ఇక్కడ కృదంతే అని ఉంది. మిగతా ఏంటి అని నన్ను అడగద్దు, నాకు తెలీదు. కృదంతే అని ఉంది, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు కృదంతాలు వచ్చాయి. మనం కృదంత ప్రత్యయాలు నేర్చుకున్నాం కదండి. ఏమేమి నేర్చుకున్నాము? తవతు, తుమును, అవన్నీ నేర్చుకున్నాం కదా. అవును మేడం. ఆ ప్రత్యయాలకి వెళ్ళిపోండి డైరెక్ట్ గా. ఈ మిగతా ప్రత్యయాలు మనం నేర్చుకోలేదు, మనకి చూసి ఎందుకు ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది తా ప్రత్యయం, నిన్న కొత్తగా నేర్చుకున్నాం కదా, తవతు ప్రత్యయం అన్నమాట. సారీ తవ్యత్ ప్రత్యయం, తవ్య అని ఉంది కదా, తవ్యత్ ప్రత్యయం. ఓఢ్య, ఇదేమిటి? ఓఢవ్య, ఓఢవ్య అంటే ఓఢవ్యం, ఓఢవ్యః, ఓఢవ్యా అని వస్తుంది ఇక్కడ. అలాగే అనియర్ ప్రత్యయం ఇక్కడ వహనీయ అనుంది. వహనీయః, వహనీయా, వహనీయం అనేది వస్తుంది. ఇంకొంచెం కిందకు వస్తే తా ప్రత్యయం వస్తుంది. ఊఢ అంటే మనం భూతకాలం కర్మణి చేసామనుకోండి, దానికి ఊఢః, ఊఢా, ఊఢం అని రావాలి. పఠతి, పఠితః, పఠితా, పఠితం కి లాగా ఊఢః, ఊఢా, ఊఢం అని వస్తుంది. ఓకేనా. తవ్యత్, ఊఢవాన్, ఊఢవతి, ఊఢవత్, ఇది తవ్యత్ అంటే భూతకాలం చెప్పేది. శత్రు ప్రత్యయం వహత్, వహంతి, వహత్, ఇలా మొత్తం అన్ని రూపాలు ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా. మనకి ఇంకేం ప్రత్యయాలు? మేడం అది లాస్ట్ లో వహద్ అని మళ్ళీ అలా విడిగా 4ది ఇచ్చాడు కదా. దా, తా రెండు ఇస్తాడండి. మనకి సంస్కృతంలో తాకి హలంతం ఉన్నప్పుడు దాన్ని దా కింద మారుతూ ఉంటుంది. ఓకేనా. కొన్ని చోట్ల ఇస్తారు, కొన్ని చోట్ల ఇస్తారు. అది అక్కడక్కడ ఇంటర్చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ 2 రూపాయలు ఇచ్చాడు ఇక్కడ, అంతే. ఇక్కడ కిందకు వస్తే త్వా ప్రత్యయం ఊఢవా, ఊఢ్వా అని వచ్చింది. అంటే చేసిన తర్వాత, ఎత్తిన తర్వాత అంటే మీరేం వాడాలి? ఊఢ్వా అని వాడాలి. అదే దానికి ఉపసర్గ చేరిందంటే ప్రోహ్య, ల్యప్ అయింది. కరెక్ట్. ఏమైనా సంబంధం ఉందా అండి? అంతే దానికి లాజిక్ ఏంటి అన్నది మనకు అర్థం చేసుకుంటే అప్పుడు బాగుంటుంది. ప్రస్తుతం మనం ఊరికే నేర్చుకుంటున్నాం కాబట్టి అలాగే కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం ఓఢుం అంటే ఎత్తడానికి వెళ్తున్నాను అని చెప్పాలనుకోండి, ఓఢుం గచ్చామి.
ఇంకా మిగతా వదిలేయండి, మనం నేర్చుకోలేదు. ఓకేనా? ఇలా చూసుకోండి. ఇది మనకి కృదంత ప్రత్యయాలు చూసే ప్లేస్. తర్వాత ఇది కూడా చెప్తున్నానండి, ఇది నేను ఓన్ గా ఏదో వెతుక్కుంటూ నేర్చుకున్నదే చెప్తున్నాను. నాకు ఇది రూలు ఇలాగే చూడాలి అనేది తెలీదు. ఉహ్యతే అనేది భావ కర్మణు అనుందా, ఇక్కడ భావవాచకం అంటే కర్మణిలో వాడడం, అది ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం దీనే సేమ్ పట్టుకి చూద్దాము, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మనకు తెలిసిన క్రియాపదం కదా. పఠ్యతే పఠ్యేతే పఠ్యంతే అది ఇక్కడ వచ్చింది అనుకోండి, అమ్మయ్య మనకు తెలుసు అనుకుంటాం, అందుకని చూపిస్తా. పఠ్. ఓకే, సెర్చ్ చేసినప్పుడు కొంచెం ఇట్లా విడివిడిగా ఏవేవో వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవాలి. అదొక్కటి. పఠ్, పఠ్యతే, పఠ్యేతే, పఠ్యంతే ఉందా, భావ కర్మణిలో ఉంది. సో ఇక్కడ కర్తరీకి వెళ్ళాను, పఠతి, పఠతః, పఠంతి వచ్చింది. అలాగే కృదంతంకి వెళ్ళాను, కృదంతే. ఇక్కడ పఠితవ్య, పఠనీయ, పఠిత, పఠితవత్, ఇవన్నీ మనకి పఠత్ ఇవన్నీ ఉన్నాయి. సో పఠితవ్యం, పఠితవ్యా, సారీ ఏంటిది, పఠిత్వా, ప్రపఠ్య, పఠితుం, ఇలా మొత్తం అన్ని చూసుకుంటే మీకు ఏ ఏ క్రియాపదానికి ఎక్కడెక్కడ వాడచ్చో ఐడియా వచ్చేస్తుంది. ఓకేనండి? ఓకే అండి, చూసుకోగలము అనుకుంటున్నాము, చూద్దామండి. మీకేమన్నా ప్రాబ్లం ఉంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఏమన్నా చెప్పమంటే ట్రై చేస్తాను. అది మీరు క్రియాపదాలు డిఫరెంట్ వెతుక్కుంటూ అలా వాటి మీద ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ శృణోతి కావాలి, శృ, ఒక్కొక్క దానికి బోలెడు వస్తాయండి. అది మాత్రం మీరు వాయిస్ తో చెప్తున్నారండి, టైప్ చేయకుండా వాయిస్ చెప్తున్నారా? కాదు, టైప్ చేస్తున్నాను. టైప్ చేస్తున్నారా? ఓకే. శృ ధాతు వచ్చింది కదా, నేను మీతో చెప్తూ ఇక్కడ టైప్ చేస్తాను. మీరు ఇక్కడ చదివేటప్పుడు శృ, శ్రవణే, శ్రవణం అంటే మనకు తెలుసు కదా, అది చూసుకున్నాకే దానిలోకి వెళ్ళండి. లేకపోతే ఒకటే దానికి ఒక బోలెడు మీనింగ్స్ వచ్చి అలా మారిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. శృతవత్, శృతవాన్, శృతవతి, శృతవత్ మనం నేర్చుకున్నాం కదా, అవి ఇక్కడ మొత్తం అలా కనిపిస్తాయి. దీనికి కర్మణిలో ఎలా చెప్పాలి, శ్రూయతే. సో అలా చూసుకోండి. మీరు ఆ లిస్ట్ కంపైల్ చేస్తే కనుక మళ్ళా గ్రూప్ లో షేర్ చేయండి, నాకు కూడా హ్యాండ్ఫుల్ గా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇంకా నాకు ఆ టైప్ చేయడంకి అయిపోయింది ఓపిక, ఇంకా చేయట్లేదు. చాలా టైం పట్టిందండి తెలుగులో టైప్ చేసి కరెక్ట్ చేసుకుని అలా చేయడానికి. అందుకని ఇంకా వదిలేసాను, ఇంకా చేయలేక. సరే ఎంత గుర్తుంటే అన్నీ గుర్తుంటాయి. రిసోర్సెస్ యాక్చువల్ గా బయట దొరుకుతున్నాయి కదా మనకి, ఇంకా వేరే అన్ని అందులోనే వెతుక్కుంటూ ఉండడం వేస్ట్ అనిపించింది, ఇంకా ఆపేశాను. ఇంటర్నెట్ లో దొరుకుతున్నాయి కదా మనకి. లలిత గారు ఏమన్నా అడగాల? స్క్రీన్ ఆపేసాను షేరింగ్, ఏమన్నా ఉంటే చెప్పండి. అది కృదంత భావకర్మణి అని అక్కడ టైప్ చేశారా? అవి కూడా మీరు టైప్ చేశారా? అక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుందండి, మీరు అక్కడ రెడ్ బటన్ క్లిక్ చేస్తే ఒక కింద లిస్ట్ వస్తుంది, ఒక 10-15 ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ మీరు కృదంతం అని సెలెక్ట్ చేస్తే కృదంతాలు వస్తాయి. కర్తరి అని చెప్తే మీకు ఆ కర్తరిలో టేబుల్ వస్తుంది. ఆ తర్వాత భావే అన్న దానికి సెలెక్ట్ చేస్తే ఆ కర్మణిలో ఎలా వాడాలో చెప్తుంది. ఓకే, అదే నాకు డౌట్ వచ్చింది. అక్కడ ఎలా టైప్ చేశారా ఏంటా అని డౌట్ వచ్చింది. టైప్ చేయలేదు, మనం అందులో నుంచి డ్రాప్ డౌన్ లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇంకా వేరేవేవో వచ్చాయంటే కన్ఫ్యూజ్ అవుతారు. చాలా డిఫరెంట్ ఉంటాయి, మనకి ఏంటో తెలీదు. నేను అదే చెప్తున్నాను కదా, మనకి అష్టాధ్యాయిలోకి వెళ్తేనే ఇన్ని కనిపిస్తున్నాయి ఆప్షన్స్.
అంటే మనం నేర్చుకుంటున్న జస్ట్ ఫ్యూ అవును డ్రాప్స్ ఆఫ్ వాటర్ అన్నమాట. ఇంకా పెద్ద ఓషన్ ఉంది మనం అవును నేర్చుకోవడానికి. కాబట్టి అందులోకి వెళ్ళిపోతే అవును కొట్టుకుపోతారు. జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. వెతుక్కునేటప్పుడు కూడా బాగా కేర్ఫుల్ గా వెతుక్కోండి. అవునవును ఓకేనా? మీరు చెప్పినట్టు ఆ ధాతువుకి మీనింగ్ ముందు చూసుకుని ఆ తర్వాత మనం వెళ్ళాలి. లేదా అంటే దానికి ఒక్కదానికే బోల్డ్ రకాల మీనింగ్స్ ఉంటాయి కదా, మనం దానికి కన్ఫ్యూజ్ అయ్యామంటే మొత్తం అంతా ఇంకా ఎందుకు వచ్చిందిరా బాబు అనిపిస్తుంది. నిజంగా అందులో ఇంకా పడి వెళ్తూ ఉంటే ఇంకా అలా వెళ్తూనే ఉంటామండి. సో ఎక్కడ కట్ అవును చేయాలో కూడా తెలుసుకోవాలి. అది ఏమైనా బుక్ ఉందా అండి? అదర్వైజ్ బుక్ ఏమైనా ఉందా? బుక్ ఏదున్నా వాళ్ళు లిమిటెడ్ గానే ఉంటాయండి అందులో ఇన్ఫర్మేషన్. మనకి ఓకే. సైట్ లో దొరికినంత ఎక్కువ ఎక్స్టెన్సివ్ ఇన్ఫర్మేషన్ మనకి దొరకదు. కరెక్ట్. సో బుక్ మాకు సార్ ఏం చెప్పారంటే ప్రారంభిక రచనానువాద కౌముది అనే బుక్ సజెస్ట్ చేశారు. అందులో మనం నేర్చుకున్నవి ఇంచుమించుగా అన్ని, అంటే ఫస్ట్ లెవెల్లో మనం ఎలా నేర్చుకున్నాం అకారాంత పుల్లింగం, అందులో వాడు ఒక 10-15 వర్డ్స్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. నెక్స్ట్ అదే నేను ఒకసారి సార్ తో డిస్కస్ చేసి మనం ముందుకు ఎలా వెళ్దాం అన్న దాన్ని బట్టి ఆ బుక్ మీకు ఇంట్రడ్యూస్ చేసి దానిలో కొన్ని చెప్పడమో ఎలాగా అన్నది చూసి దాన్ని బట్టి సార్ డెసిషన్ ని బట్టి మనం ముందుకెళ్దాం. ఓకేనా? ఆ బుక్ నేను మీకు ఫోటో పెడతాను గ్రూప్ లో. అది సార్ మనం ముందు దానిలోనే చెప్దాము అని అంటే కనుక అందులోంచి ఇంకా కొన్ని నేర్చుకుందాం. మనం ఇక్కడ నేర్చుకున్నవి అక్కడ చాలా కవర్ అయిపోతాయి, మీకు అక్కడ సింపుల్ గానే అనిపిస్తుంది. బట్ అందులో ఎక్సర్సైజెస్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే కొత్త మనకి ధాతువులను ఇంట్రడ్యూస్ చేస్తాడు, కొత్త శబ్దాలను ఇంట్రడ్యూస్ చేస్తాడు. మనం వాడుతున్నవి కాకుండా ఇంకా కొన్ని, మనం ఎంతసేపు రామ కృష్ణ అనేసి ఆగిపోయాం కదా, ఇంకా కొత్త శబ్ద రూపాలు అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఓకేనా? సో ఇక్కడ మనం మళ్ళా వెనక్కి వచ్చి ఇవి చేద్దామా, ఒక 4-5. ఓకే అండి. గాయకుడు గీతమును పాడుతున్నాడు. గాయకః గీతం గాయతి. కర్మణిలో చెప్పండి. గాయకః గీతం గాయతే గాయతే అంతే కదండి. గీయతే. వర్తమాన కాలం. గీయతేనా? ఓకే. అది వర్తమాన కర్మణి కాలం అంటే కదండి. గాయకేనా కదా? ఏంటండి? కర్మణి అయితే గాయకేనా వస్తుంది కదా. కర్మణిలోనే గాయకేనా, కరెక్ట్. గాయకేన అవునండి. అది వర్తమాన కాలం కదండి. గాయకేన గీతం గీయతే. గీయతే వర్తమాన కాలం. అదే భూతకాలం అయితే గీతం గాతవ్యం. గీతమేనా? అంతేనండి. గీతం ఆ తర్వాత గాయనీయం అనియర్ ప్రత్యయంలో అయితే గాయకేన గీతం గాయనీయం. అదే తవ్యత్ ప్రత్యయంలో అయితే గాయకేన గీతం గాయితవ్యం. గాతవ్యం. ఓకే. నెక్స్ట్ తీసుకోండి. నెక్స్ట్ సెంటెన్స్ తీసుకోండి ఎవరన్నా. మేము చేసినవి చెప్పమా మేడం, రాధ పని చేస్తుంది. ఓకే. మీకు చెయ్యనివి ఏమన్నా డౌట్ వచ్చి ఆగిపోయారా? మేడం ఇదే చేద్దాం మేడం, ఎందుకంటే ఇది చేయలేదు మేము, ఇది సారిచ్చారు కదా. ఓకే. సేవకులు ధనమును కోరుతున్నారు. సేవకాహ ధనం ఇచ్చంతి. ఓకే. ఇది కర్తరి. కర్మణి వర్తమాన కాలం సేవకైః ధనం ఇచ్యంతే.
కరెక్టేనండి. ఏష్యతే ఏష్యతే ఇది కొత్త పదం మర్చిపోయాను. ఇష్యతే, సారీ, ఇష్యతే ఇష్యతే ఇష్యతే. ఏ అనేది అనియరు తవ్యతలో వస్తుంది కదా. ఇష్యతే. ఇప్పుడు ధనం అనేది సింగులర్ కాబట్టి అంటే అది సింగులరే వస్తుంది. కర్త ఎట్లా ఉందో క్రియాపదం అలా వస్తుంది, అంతే కదండి. ఓకే మేడం. నెక్స్ట్ అనియర్ చెప్పండి. అనియర్ లో కర్మని భూతకాలం చెప్పాలండి. ఇంకా చెప్పండి. సేవకైహి ధనం ఇష్టం కోరుతున్నారంటే ఇష్టపడుతున్నారు అని కదా మనం చెప్పింది. ఇక్కడ ఇచ్చతి అంటే ఇష్టం అని చెప్పారందాక. ఇక్కడ కోరుతున్నారంటే కూడా అంతే, పైన కూడా కోరుతున్నాడు అనే ఇచ్చారు, దానికే ఇచ్చతి. ఇక్కడ కోరుతున్నారు, యాక్చువల్ గా ఇచ్చతి అనొచ్చు, లేకపోతే అడుగుతున్నారు అన్నట్టు కూడా అడగచ్చు. పృచ్ఛతి అంటే అడగడం, కోరుకుంటున్నారు అని అంటే వాళ్ళు సెల్ఫ్ గా కోరుకుంటున్నారు కాబట్టి ఇచ్చతియే కరెక్ట్ అవుతుందండి అక్కడ. అప్పుడు ఇష్టం వస్తుందండి. ఇష్టం, ధనం ఇష్టం అంటే కోరుతున్నారు. అలానే అనియర్ లో సేవకైహి ధనం ఏషణీయం. కరెక్ట్. సేవకైహి ధనం ఏషితవ్యం. తవ్యత్. కరెక్ట్. ఓకే, నెక్స్ట్. తల్లి భిక్షుకుని కోసము అన్నం ఇస్తున్నది. చెప్పని వాళ్ళు ఎవరైనా టక్టక చెప్పండి, ఎక్కువ టైం లేదు. ఇంత టైం గ్యాప్ తీసుకుంటే ఎలా? అంటే ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే ఎందుకు అంత గ్యాప్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అర్థం కాలేదా? ఇప్పుడు కోసం అంటే ఎలా వస్తుంది? అది భిక్షుకుని కోసం అంటే కర్తరిలో చెప్పండి ఫస్ట్. జనని కొరకు కదా వస్తుంది. అప్పుడు భిక్షుకుడికి కొరకు. భిక్షాయ అన్నం దదాతి. భిక్షుకాయ అంతే కదా. భిక్షుకాయ అన్నం దదాతి అంటే మాత భిక్షుకుడి కోసం అన్నం ఇస్తోంది. మాత చేత భిక్షుకుడి కోసం అన్నం ఇవ్వబడింది. అంటే యాక్చువల్ గా ఇక్కడ మనకి ఏం అబ్జర్వ్ చేయాలి అంటే, ఆ కర్త ప్రథమా విభక్తిలో ఉన్నది తృతీయ విభక్తిలోకి వెళ్ళిపోతాడు, క్రియాపదం మారుతుంది, క్రియా ప్రథమా విభక్తికి వెళ్ళిపోతుంది. సారీ, క్రియాపదం కాదు, కర్మ మారుతుంది. ప్రథమా విభక్తిలో చెప్పేస్తాము, క్రియని మారుస్తాము. మిగతా ఏ విభక్తులు వచ్చినా అలానే ఉంటాయండి. ఓకే అండి. అంటే ఇప్పుడు అన్నం అనేది మాత్రమే మారుతుంది. అన్నం అనేది ఇంకా నపుంసకలింగం కాబట్టి అన్నం అనే ఉంటుంది, ప్రస్తుతానికి మారదు. మాత చేత అనేది మారుతుంది అంతే. ఇక్కడ క్రియాపదం మారుతుంది. మాత చేత అనేది తృతీయ విభక్తిలోకి వెళ్తుంది, అన్నం అనేది ప్రథమ విభక్తిలో కూడా అన్నమే కాబట్టి అన్నం అవుతుంది. అంతేనండి. కరెక్ట్, అంతే. ఇవ్వబడుచున్నది. మాత చేత అంటే రుకారాంత దీనిలోకి వెళ్తుందండి, అట్లా వెళ్తుందా? మాత తీసుకుంటే రుకారం తీసుకోండి, లేకపోతే జనని తీసుకోండి. మాత్రే. మాత్రే చతుర్థి. మాత్ర 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 అంతేలేండి, చేతు కొరకు కాదుగా. మాత్ర మాత్ర భిక్షుకాయ అన్నం దీయతే. వర్తమాన కాలం. తర్వాత దత్త. దత్తం అన్నం కదా. దత్తం అన్నం. అన్నం దత్తం. అన్నం దత్తం. అనియర్ అయితే దీయనీయమంటారా? చూడండి చూడండి, నాకు అన్ని గుర్తుండవు కదా. దానీయం వస్తుంది మేడం. దానీయం, దాతవ్యం.
దానీయం దాతవ్యం. మాత్ర భిక్షుకాయ అన్నం దానీయం దాతవ్యం. అంతే. ఓకే. నెక్స్ట్ మేము దేవునికి దేవునికి నమస్కరిస్తున్నాం. నమస్కరిస్తున్నాం. దేవం నమంతి. మళ్ళీ చెప్పండి, నాకు బ్రేక్ అయిపోయింది. వయం దేవం నమంతి. అస్మాభిః నమంతి కాదండి, మళ్ళీ దేవం చెప్పండి. వయం కదా, బహువచనం కదా నమామహ వయం. నమామహ. నమామః నమామః. ఓ కరెక్ట్. సారీ నమామః కరెక్ట్. అస్మాభిః దేవం నమ్యతే. కర్మణి నమ్యతేనా, కరెక్టేనా? దేవః, దేవం అనేది దేవః ద్వితీయ విభక్తిలో ఉంది, దాన్ని ప్రథమ విభక్తిలో పెట్టాలి. దేవః ఫస్ట్ పాయింట్ స్టెప్ బై స్టెప్ చేయండి. కర్మణి అస్మాభిః దేవః నమ్యతే. తర్వాత అనీయర్లోను అస్మాభిః దేవః నమనీయః. అస్మాభిః దేవః నమనీయః. నమనీయః. ఓకే. తవ్యతేమో అస్మాభిః దేవః నమితవ్యః. తవ్యః. తవ్యః. మీరిచ్చిన దాంట్లో నంతవ్యః అని ఉందండి. నంతవ్యః అని ఉందా? ఓకే అండి. అవును. నంతవ్యః కరెక్ట్. నంతవ్యః. ఇవన్నీ ఈ 4 ప్రయోగాల్లో చేస్తే దెబ్బకన్నీ వస్తాయండి. 4 చాలా టైం కూడా పడుతుందండి. కర్మణి అనేది ఇంకా మళ్ళా జీవితంలో మర్చిపోలేరు. కానీ సంస్కృతంలో మీరు ఏం చదివినా ఎక్కువ సెంటెన్సెస్, ఇప్పుడు భగవద్గీతలో తీసుకున్నా గానీ శ్లోకాలలో ఈ తవ్యత్, అనియర్, లేకపోతే ధీయతే, అది ఇలాంటి క్రియతే, ఇలాంటివి ఎక్కువ కనిపిస్తాయి. క్రియతే అలాంటివే కనిపిస్తాయి. చూసారా, మీకు కర్మణి వాక్యాలు ఎక్కువ ఉంటాయండి. మనం లింక్ చేసుకొని కరెక్ట్ గా దాన్ని పట్టుకుంటే బాగుంటుంది, కరెక్ట్ గా చూసుకుని. బట్ ఎక్కువ శాతం కర్మణివే కనిపిస్తున్నాయి. కర్తరి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇలా యాక్టివ్ వాయిస్ లో చెప్పినవి చాలా తక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఇవి బాగా రావాలి మనకి. అవును మ్యామ్, భగవద్గీత అలాగే చెప్తుంది మేడం. ఇది ఇందాక చెప్పింది అది ఇది అడిగారు, దేవః నమ్యతే అన్నారు కదా, అక్కడ పాస్ట్ టెన్స్ లో మళ్ళీ ఏమొస్తుంది? దేవః అన్నప్పుడు నతః వస్తుంది. ఓకే, అదే నాకు నమః అంటాం కదా, ఏంటి అది మళ్ళీ నాకు డౌట్ వచ్చి. నమః అనేది కర్తరిలో వస్తుంది కదా. కర్తరిలో వస్తుంది. ఓకే, నెక్స్ట్ త్వరగా చెప్తారా? నాకు 5:15కి వేరే కాల్ ఉంది. నేను కలమును తీసుకువెళ్తున్నాను. అహం లేఖని. ఎవరండి చెప్తున్నారు? అన్నపూర్ణ అండి. మళ్ళీ చెప్పండి. లేదు, ఎవరో అర్థం కాలేదు, చెప్పండి. అహం కలమును లేఖన్యాం. లేఖనీయే కదా మేడం కలం అంటే? కరెక్ట్, లేఖని. లేఖనీం. ఇందాక ద్వితీయ విభక్తి మర్చిపోయారు. అవును, అహం లేఖనీం తీసుకువెళ్తున్నా అంటే నయామి. ఓకేనండి. నా మయా లేఖని నేయతే అంటారండి. నేయతే కర్మని వర్తమాన కాలం, కర్మని భూతకాలం వచ్చేసి మయా లేఖని. లేఖని అనేది స్త్రీలింగం,
నీత నీత అండి. కరెక్ట్. నీత సీత గారు నీత నీత లేఖని స్త్రీలింగం. స్త్రీలింగం. నీత నీత. అంటే ఇవి మెయిన్ క్రియాపదాలు ఇంకొంచెం బాగా రావాలండి. అప్పుడే కొంచెం అంటే మారుతున్నాయి కదా, అవి కొంచెం వెంటనే స్ట్రైక్ అవ్వట్లేదు. క్రియాపదాలు తర్వాత ఒకటండి, ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి నుంచి ప్రథమ విభక్తిలోకి తెచ్చేటప్పుడు ఎస్పెషలీ స్త్రీలింగం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునండి. బహువచనం వచ్చేటప్పుడు ఇంకా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు దీనికి అనియరు మయా లేఖని లేఖని ఏమొస్తుందండి ఇక్కడ? నేతవ్యమా? నయనీయం. నేతవ్యం. తవ్యత్ నయనీయా నేతవ్యా. నయనీయ నేతవ్య. కరెక్ట్. మీకు ఏకవచనం బాగా ప్రాక్టీస్ చేయండి, మీరు ఆటోమేటిక్ గా ద్వివచనం బహువచనం ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు. అలాగే. ఈ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అండి తవతు ప్రత్యయంలో కొంచెం మాకు కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి, అదొక్కటి చెప్పాలి. నా క్రియాపదాలు తవతు ప్రత్యయంలో. ఓకే, మీరు ఇవి చేయగలుగుతాను అంటే దానికి వెళ్ళిపోదాం. నేను 5:15 కల్లా వేరే దానికి వెళ్ళాలి. ఇవాళకి ఎండ్ చేసేద్దాము. నెక్స్ట్ వీక్ కావాలంటే మళ్ళీ ఇది కంటిన్యూ చేద్దామంటే నో ప్రాబ్లం. మీరు తవతు చెప్పాను మేడం, ఎందుకంటే ఇవి చాలానే ఉన్నాయి, టైం టేక్స్ కదా మేడం. ఓకే, తవతు ఏంటండి డౌట్? తవతు పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం కదండి. పుల్లింగం ఏకవచనం పఠతి శబ్దం తీసుకుంటే పఠితవాన్, పఠితవంతౌ, పఠితవంతః కదండి. అలాగే స్త్రీలింగం పఠితవతి, పఠితవత్యాన్ అండి. వత్యౌ కదా, పఠితవత్యౌ. స్త్రీల పఠితవత్యౌ యకారం వస్తుంది ఇక్కడ. దానికి పుల్లింగానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే యకారం స్త్రీలింగంలో వస్తుంది, దానికి కూడా తవ్వే వస్తుంది, దీనికి కూడా తవ్వే వస్తుంది. ఓకే. పఠితవత్యః బహువచనం. నపుంసకలింగం పఠితవత్, ద్వివచనం ఏంటండి? పఠితవతి. పఠితవతి ఒకసారి చూస్తాను. మనం ఇది లాస్ట్ టైం కూడా ఆగాం కదా, మధ్యలో ఏదో డౌట్ వచ్చి అదే సడన్ గా అంటే గుర్తుండదు నాకు కూడా, చూసి చెప్పాలి. పఠితవంతీనా అండి, పఠితవతీనా? బహువచనం పఠితవతి వచ్చి ఇది పఠితవతి వస్తుంది అనుకుంటా. మీరు లాస్ట్ టైం అడిగారు అనుకుంటా కదా మీరే, ఎలా డిఫరెన్స్ చెప్పారండి. ఇది నపుంసకలింగం కదా, పఠితవంతి అండి. కాదు మేడం ఏదో చెప్తున్నారు, ఒక్క నిమిషం మేడం చెప్తున్నారు, ఒక్కసారి వినండి. ఎవరు చెప్తున్నారు? నేనేనా? నాకు యశోద మేడం ఆన్ చేసినట్టు అనిపించారు వాయిస్, మళ్ళా మీది ఓవర్లాప్ అయిపోయింది. ఓకే చెప్పండి, మేడం ఉన్నారా? లేరు. ఓకే చెప్పండి, ఇప్పుడు మీరు మీ డౌట్ ఏంటి ఒకసారి క్లియర్ గా. నపుంసకలింగం ఏకవచనం బహువచనం, నపుంసకలింగం ఏకవచనం ద్వివచనం బహువచనం చెప్పాలి. ఓకే, పఠితవత్, పఠితవతి, పఠితవంతి. ఓకే, పఠితవతి, పఠితవంతి. ఓకే అండి. ఓకే మేడం, నాకు డౌట్ ఏంటంటే పఠితవతి అంటే స్త్రీలింగ ఏకవచనం కదండి. ఇక్కడ పఠితవంతి అనుకుంటున్నాను. నపుంసకలింగంలో ద్వివచనం పఠితవంతి. కాదండి, పఠితవతి, వతి దీర్ఘమే వస్తుంది. మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా. ఇప్పుడు పఠతః, పఠితవత్, ఇప్పుడు పత్రం అని ఉందనుకోండి, పత్రే అంటే 2 పత్రాలు. స్త్రీలింగానికి నపుంసకలింగానికి సేమ్ ఉంటుంది. క్రియాపదాల్లో కూడా అలా కొన్ని సేమ్ వస్తాయి. అప్పుడు మనము ఆ వచ్చిన దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం కదా, అలాగే ఇక్కడ కూడా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 2 ఇద్దరు చేస్తున్నారు నపుంసకలింగం. మిత్రే పాఠం పఠితవతి అన్నారు అనుకోండి, అప్పుడు మిత్రే అనేది ద్వివచనం కాబట్టి ఇక్కడ పఠితవతి అని రాశారు.
సీతా పాఠం పఠితవతి. సీత స్త్రీలింగం కాబట్టి పఠితవతి అని వచ్చింది. ఆ రెండిటికి క్రియాపదం ఒకటే ఉంటుంది. ఓకే ఉన్నా మేడం, కానీ అర్థమైంది. ఐడెంటిఫై చేయొచ్చు మనం కర్తని బట్టి. మేడం చదవండి మీరు ఒక్కసారి ఒక్కసారి అది మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మ్ చేస్తారా? పఠిత వత్, పఠితవతి, పఠితవంతి. ఓకే, స్త్రీలింగం ఒకసారి చెప్తారా? పఠితవతి, పఠితవత్యౌ, పఠితవత్యః. ఓకే, పుల్లింగం? పఠితవాన్, పఠితవంతౌ, పఠితవంతః. ఓకే, ధన్యవాదాలు. యాక్చువల్గా ఇది శత్రు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న చేంజెస్ తో మొత్తం మారిపోతూ ఉంటుంది. మేడం ఏమనుకోతుంది, ఒక్కసారి నపుంసకలింగం చెప్తారా? పఠితవత్, పర్వాలేదండి అడగండి, దానిలో మొహమాటం ఏముంది. పఠితవత్, పఠితవత్ ఏకవచనం, పఠితవతి ద్వివచనం, పఠితవంతి. వంతి వస్తుందండి. తి దీర్ఘం లేదు, పఠితవంతి. అదే శత్రు ప్రత్యయంలో పఠతి పఠంతి వస్తుంది. ద్వివచనం బహువచనం. ఎక్కడ దేనికి స్త్రీలింగమా పుల్లింగమా నపుంసకలింగమా? నపుంసకలింగానికి పఠత్ పఠతి పఠంతి. కరెక్ట్. పఠత్ పఠంతి ద్వివచనం, పఠంతి. పఠంతి అండి, పఠతి కాదా? పఠంతి దీర్ఘం. నపుంసకలింగం అండి, శత్రు ప్రత్యయం నపుంసకలింగము. పఠతి అని రాయించారు. పఠతి, అయ్యో సారీ, పఠంతి. ఓకే మేడం. పఠంతి, పఠంతి. ఓకే. మనం అప్పుడు కూడా ఇవి సేమ్ ఉన్నాయి. ఎలాగా అంటే మనం కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్నాం. శర్మ సార్ మీకు కన్ఫర్మ్ చేశారండి అదే క్లాస్ తర్వాత. ఒకసారి మెసేజెస్ కూడా చూడండి కావాలంటే. ఓకే ఓకే అండి. అయితే శత్రు ప్రత్యయంలో నపుంసకలింగం పఠత్, పఠంతి, పఠంతి, అంతే కదండి? ఓకే కరెక్ట్. ఓకే ఓకే, మనం ఇంకా ఎక్కడన్నా ద్వివచనాలు చెప్పుకోవాలా? హరి శబ్దము ఇవి కాకుండా ఉకారాంతము రుకారాంతము కాకుండా అన్ని కవర్ అయిపోయాయా? ఒకసారి మీరు చెక్ చేసుకోండి. భవిష్యత్ కాలం నాకు తెలిసి ఈ కారాంతం పార్వతీకి కూడా చెప్పినట్లేరు మేడం. చెప్పలేదండి. ఈ కారాంతము ఈ కారాంతము ఈ కారాంత పుల్లింగం నుంచి చెప్పలేదు. ఉకారాంతము రుకారాంతాలు అన్నిటికీ. ఈ ఊ రు ఈ ద్వివచనం ఒకసారి నెక్స్ట్ క్లాస్ లో ఒకసారి గుర్తు చేయండి. మీకు అదే ఇప్పుడు బేసిక్ గా నేను ఎలా టేబుల్స్ ఎలా చూసుకోవాలో చూపించాను కాబట్టి మీరు అవి చూసేసుకున్నా మీకు అర్థమైపోతుంది. ప్రాక్టీస్ అంటే ఎలాగా ఏంటి అన్నది మీకు అర్థమైంది, ఎలా చేయాలో, ద్వివచనం ఎప్పుడు వస్తుంది, ఎలా చేయాలి అన్నది. ఓకేనా? సో దానికి మీకు ఇబ్బంది ఉండదు. ఒకసారి చెప్పుకుందాం. నాకు తెలిసి శృణోతి ఇవి చేయడం కూడా బాగా ఇంపార్టెంట్. అవి కూడా చేద్దాం. ఎవరన్నా రాసుకుంటే రాసుకోండి, ఏది మర్చిపోయినా ఒకసారి రిమైండ్ చేయండి. ఓకేనా మేడం? ఇది వస్తు శబ్దం ఉంది కదా మేడం, ఇది వస్తు అనేది మనకి ఉకారాంత నపుంసకలింగం కదా? ఉకారాంత నపుంసకలింగం మేబీ అండి, మేము అవన్నీ అంత దూరం వెళ్ళలేదు. అది వాడుతున్నాం మేడం, ఇది వస్తు శబ్దము. మళ్ళీ డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఒక శబ్దం ఎలా వాడాలి అన్నది తెలిస్తే ఆ మిగతా వాటన్నిటికీ అదే లాజిక్ పెట్టుకొని టేబుల్స్ చూసుకుంటూ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ కొన్ని వాటిని చాలా తక్కువ వాడతాము. సో అవి ఎలాగుంటుందంటే కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటట్టు ఉంటుంది. ఇప్పుడు పఠంతి శత్రువులో ఉంది, పఠంతి అన్నాము, అది స్త్రీలింగానికి ఉంది, నపుంసకలింగంలో ద్వివచనానికి ఉంది. సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ చేసుకోండి. మిగతా అవి చాలా రేర్ గా వాడతాం కాబట్టి అలా వాడుతున్నాము. మొన్న అందులో రాశారు, శ్యామల గారు రాసిన సెంటెన్స్ లోనే నామ శబ్దం కూడా వచ్చింది.
టేబుల్స్ పెట్టారు చూసాను. ఆ రెండు బట్ వచ్చాయి. ఏంటంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వాడే వాటికి గుర్తుపెట్టుకుంటే మిగతావి ఇలా చూసుకుని 1-2 సెంటెన్సెస్ చేసుకున్నా సరిపోతుంది. మీకు ఏంటి అని అంటే కొత్తవి నేర్చుకోవడం అంటే ఓన్లీ టేబుల్స్ దగ్గర ఆగిపోకుండా ఆ వేరే ఫార్మ్స్ ఏంటి ఎలా చేయాలి అన్నవి నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేయండి. మేడం ఇదివరకు ఏం సాధారణంగా మేడం వస్తువు చెప్తున్నా అనేది మేడం. వస్తువుని అని చెప్పాం మేడం. వస్తువుని నపుంసకలింగంలోనే చెప్పవచ్చు. వస్తువుని ఇప్పుడు మనం అకారాంత పుల్లింగము ఆకారాంత స్త్రీలింగంతో ఆపేసామండి. నకారాంత పుల్లింగం అంట, దకారాంత పుల్లింగం అది ఆల్రెడీ తద్దు శబ్దం చూసాము. ఇంకా అట్లా వేరియస్ హకారాంతం అని అట్లా చాలా అంతాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అష్టాధ్యాయిలోకి వెళితే అక్కడ సారీ నేను అది చెప్పడం చూపించలేదు కదా, ఒకసారి మళ్ళీ నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఇవాళంతా క్లాస్ అష్టాధ్యాయి ఎలా వాడాలి అనే దాని మీదే ఉన్నట్టుంది. మేడం మీ క్లాస్ ఉందన్నారు కదా, వచ్చే నెక్స్ట్ క్లాస్ లో చూపించచ్చు కదా. పర్లేదు, ఒక్క నిమిషం. కదా పర్లేదు. శబ్ద పాఠంకి వెళ్ళాలి. ఇక్కడ ఎలా నొక్కారండి? ఏది నొక్కారు? ఈ 3 లైన్స్ నొక్కితే మీకు ఇక్కడ ధాతు పాఠం, శబ్ద పాఠం, గణ పాఠం ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉందండి. సూత్ర పాఠం మనకి పాణిని గారు సూత్రాలు ఇచ్చారు కదా, ఆ సూత్రాలని బట్టే ఇవన్నీ ఫామ్ అవుతాయి కదా. ఆ సూత్రాలన్నీ కూడా నేర్చుకోవాలంటే ఇక్కడ ఉంటాయి. సూత్ర పాఠం అని వెళ్ళానంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ధాతు పాఠం, శబ్ద పాఠం ప్రస్తుతానికి రెండుకి లింక్ అక్కడి వరకు ఆగండి. ఓకే, ఇక్కడ శబ్దానికి వచ్చారు చూడండి. ఇవన్నీ లిస్ట్ ఇక్కడ అన్ని మనం నేర్చుకున్న ప్రతి క్రియ ఆ శబ్దాలు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు యాడ్ ఫిల్టర్ లోకి వెళ్ళండి. అజంతం, హలంతం, అకారాంతం, ఆకారాంతం, ఇకారాంతం, ఈకారాంతం, ఉకారాంతం, ఊకారాంతం, రుకారాంతం, రూకారాంతం. మనం ఇక్కడ దాకా ఆపేసాం. ఎకారాంతమట, ఐకారాంతమట, ఓకారాంతమట, ఔకారాంతమట, కకారాంతమట, చకార. అసలు ఇంకా ఎన్ని అంతాలు ఉన్నాయో చూడండి ఇంక మీరు. మరి సాంస్క్రిట్ అనేది చిన్న సబ్జెక్ట్ కాదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి బాగా. మీకు లింగం తెలిసిందంటే పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం, అలింగం. మనకి తద్దు శబ్దం ఉంది కదా, అస్మద్, యుష్మద్, త్రిషులింగేషు అనుకున్నాం కదా. సో ఆ లింగంలో చెక్ చేయండి, సర్చ్ చేయండి, మీకు వస్తుంది. స్త్రీలింగ శబ్దం అయితే స్త్రీలింగం అని కొట్టండి. లేకపోతే మీకు డైరెక్ట్ గా ఆ శబ్దం ఏ లింగమో తెలియదు అంటే ఇక్కడ టైప్ చేసేసేయండి, అది లిస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీత రాలేదు, సీత మీకు ఆకారాంత స్త్రీలింగం, ఆబంతం, ఆతో ఎండ్ అవుతోంది. ఇక్కడ సీతా శబ్దం మొత్తం రూపం అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆవిడ నామ అన్నారు, నామ మకారాంతం ఉంటది. నామన్ అనేది శబ్దం, నామ నామ అనేది ప్రథమా ద్వితీయ విభక్తి. ఇట్లా అన్ని చూసుకుంటూ ఉండొచ్చు అనమాట ఒక్కొక్క దానికి. ఓకేనా మేడం? ఇది ఫోన్ లో వస్తుందా? ఇలా సిస్టమ్ లో అష్టాధ్యాయి అనేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్ లో కూడా వస్తుంది. ఓకేనా అండి? శాంతి మంత్రం చదివేస్తే ఇవాళకి అష్టాధ్యాయి తెలీదండి. అష్టాధ్యాయి బుక్ ఉందో లేదో తెలీదు, నేను ఇంటర్నెట్ లోనే చూస్తాను. ఉండొచ్చు, బుక్ కూడా ఉండొచ్చు, తెలీదు, నాకు ఐడియా లేదు. కానీ ఆ రూల్స్ అవన్నీ చెప్తారు, చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, జాగ్రత్త. ఓకేనా? శాంతి మంత్రం చెప్తారా ఎవరైనా? ఇవాళకి ఏం చేద్దాం? నేను చదువుతాను. అయ్యో కరెంట్ పోయింది. ఓకే, వర్షం పడుతుంది. రైట్, చెప్పండి. అలింగం అంటే 3 లింగాలు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. ధన్యవాదः. పునర్మిలామः.